కోటపల్లి మండలంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరుతూ కాగజ్నగర్లో బీఎస్పీ పార్టీ నాయకులు రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిరాం గణపతి, జిల్లా అధ్యక్షులు లెండుగురే శ్యామరావు మాట్లాడుతూ, కోటపల్లి మండలంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను ఇంతవరకు అరెస్టు చేయడం లేదని అన్నారు. అధికారులు స్పందించి అరెస్టు చేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర స్థాయి ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. మరి మన మహనీయులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ధ్వంసం చేసి స్వయంగా నేనే ధ్వంసం చేసినా వీడియోలో ఒప్పుకున్నప్పుడు కూడా ఇప్పటివరకు అతన్ని అరెస్ట్ చేయలేదు. అతని మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టలేదు. కాబట్టి మేము బహుజన్ సమాజ్వాద్ పార్టీ తరఫున, బహుజనుల తరఫున మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని ఎవరైతే మహనీయులను కించపరిచిందో, మరి బహుజనుల ఆశయాలను ఎవరైతే కించపరిచిందో, మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు, మాకు మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దోషులను శిక్షించాలి. లేకపోతే బహుజన్ సమాజ్వాద్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్రం మొత్తం భారీ మొత్తంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు వదిలిపెట్టే ముచ్చట లేదు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉన్నదా, మరి ఏ దుష్టశక్తులు ఉన్నాయో గుర్తించి ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేసినారో వారిని క్రిమినల్ కేసులు పెట్టి చట్టరీత్యా వెంటనే అరెస్ట్ చేసి మా బహుజనులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. జై జ్యోతి. కోటపల్లి మండలంలో జరిగినటువంటి మహనీయులు జ్యోతిరావు పూలే గారి విగ్రహం కానీ, మహాత్మా మరియు సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి అంతా ముందుకు వచ్చి కూడా మేమే ధ్వంసం చేసినామనే తీరులో ప్రవర్తించినా కూడా ఈ చేత కానీ ప్రభుత్వం కానీ, గత ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇలాంటి ధ్వంసాలని ఆపకుండా వాళ్లకు మద్దతు తెలిపినట్టు మేము భావిస్తూ ఉన్నాం. ఇక ముందు ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం బేషరతుగా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన శిక్షలు వేయాలని మేము కోరుకుంటూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి ఈ కాగజ్నగర్ మండలం తరఫున ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే ఇలాగనే పునరావృతం అయితే మాత్రం ఇది ఒక జిల్లా మట్టుకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపజేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. ఈరోజు సిర్పూర్ కాన్స్టిట్యున్సీ కాగజ్నగర్ మండలంలో వంజీరు దగ్గర రస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా కుమ్రం జిల్లా అధ్యక్షుడు లెండుగురు శ్యామరావు గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి మా బీఎస్పీ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా, అదేవిధంగా పత్రికా మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున జై భీమ్, రామ్ రామ్ తెలియజేస్తూ, ఏదైతే గత 3 రోజుల క్రితం మహనీయుడు ఆ రోజు రిజర్వేషన్ల గురించి జ్యోతిరావు ఫులే, అదేవిధంగా సహోజీ మహారాజ్ గారు ఆ రోజు బహుజనుల రిజర్వేషన్ల గురించి ఆ రోజు మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు చేపట్టిన వాళ్ళని స్ఫూర్తి తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే ఈ రిజర్వేషన్లు చేపట్టిన మహనీయుడు, అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు, అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఈ విగ్రహాలని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో వెంపల్లి దగ్గర ఏదైతే ధ్వంసం చేసిన దుండగులని ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం దానికి తీవ్రంగా బీఎస్పీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వం పాలనలో తెలంగాణలో కూడా ఇదే విధంగా బహుజనులకు తీవ్రమైన అన్యాయం చేసిన ప్రభుత్వం, దాన్ని గుర్తించి ప్రజలు ఏదైతే నిరుద్యోగులు అందరూ కలిసి ఏదైతే గద్దె దించిన తర్వాత ఈ ప్రజాపాలన అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో మహనీయుల విగ్రహాలని ధ్వంసం చేస్తే కనీసం ఇప్పటి వరకైనా ఆ దుండగులని పట్టి అరెస్ట్ చేయలేక దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఈ రోజు ఇక్కడ ధర్నా ఎత్తెత్తున మా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతుంది. దాన్ని ఏదైతే వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం దాని ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా మీరు ఏదైతే ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళని ఏదైతే దుండగులను శిక్షించకపోతే
పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మన ఆసిఫాబాద్ కలెక్టరేట్ వరకు కూడా ముట్టడి చేయడానికి కూడా వెనక్కి పోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నాయకుడు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు తప్పకుండా ఇదే దండుగులని శిక్షించకపోతే పెద్ద ఎత్తున కాన్స్టిట్యున్సీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 119 కాన్స్టిట్యున్సీలను కూడా పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ దుండగులని ఈ 2 రోజులలో వీళ్ళని పట్టి శిక్షించకపోతే రైలు రోకో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.